హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః. ఈరోజు మీకు చూపించేది రెసిపీ జొన్న దోశ. దానికి జొన్న బ్యాటర్ రెడీ చేసుకున్నాం. దానికి ఈ దోశ షుగర్ ఉన్న వాళ్ళకు, డైటింగ్ చేసే వాళ్ళకు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చక్కగా తినేయచ్చు. ఈ జొన్న రొట్టెలు ఈరోజు రేపు పిల్లలు చేసుకోలేకపోతారు కదా, ఇలా జొన్న దోశ చేసుకొని తినేయచ్చు. చాలా హెల్త్కు మంచిది. దానికి ఒక కర్రీ చేసుకున్నాం. ఆ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఆలు ఉడికిచ్చి పెట్టుకున్న ఆలుగడ్డ, ఆనియన్, టమాటా ఒక 3 టమాటాలు, మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, 1 స్పూను కారపొడి, పసుపు, జీరా పొడి, ధనియా పొడి, సాల్టు, జీలకర్ర, ఎల్లిపాయలు కచ్చాపక్క దంచుకొని పెట్టుకున్నది. ఇది మొత్తం కర్రీ చేసి చూపిస్తా, దోశ చేసి చూపిస్తా. ఓకే, కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఆయిల్ వేసేద్దాము. ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేద్దాం. ఓకే, పోపు దినుసులు వేసేద్దాం. పోపు దినుసులు ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసేది. ఆనియన్ ఫ్రై చేసేసుకున్నాము. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాము. 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాం కదా ఈ కర్రీకి. ఇప్పుడు 1/2 స్పూన్ వేసేద్దాము. ఆనియన్ తొందరగా ఫ్రై అయ్యింది. ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సాల్ట్ వేసినాం కదా 1/2 స్పూను. ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు 1 నిమిషం మూత పెట్టాలి. తొందరగా ఫ్రై అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఆనియన్ ఫ్రై అయిపోయింది. మిగతా ప్రాసెస్ చేసేద్దాం. మెంతి కూర వేసేద్దాం. కొద్దిగా కొత్తిమీర, పసుపు, ఈ టమాటా వేసేసి ఇప్పుడు టమాటా మెంతికూర ఫ్రై అయింది కదా, ఆలు వేసేద్దాం. ఆలు వేసిన తర్వాత ఈ కారపొడి, 1 స్పూన్ కారపొడి, ఈ 1/2 స్పూన్ సాల్ట్. అప్పుడు 1/2 వేసినాం కదా, ఇప్పుడు 1/2 వేసేద్దాం. ఇప్పుడు జీరా, ఎల్లిపాయ కచ్చపక్క దంచింది, ఇది వేసేది. ఇప్పుడు జీరా పొడి, ధనియా పొడి, ఈ 2 వేసేద్దాం. కొద్దిగా ఫ్రై చేసేస్తాం. ఇవి మొత్తము ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర ఈ 4 ఇవి కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసి ఒక 3 నిమిషాలు మూత పెట్టేద్దాం. నాన్న ఆలు కర్రీ 4-5 నిమిషాలు అయింది, ఫ్రై అయిపోయింది. మంచిగా ఆవిరి వస్తుంది కదా.
మంచిగా ఫ్రై అయింది. నెక్స్ట్ దోశ వేసుకుందాం. ఇలాగే మొత్తం దోశలన్నీ వేసేసుకుందాం. స్లోగా తిప్పేసుకోవాలి. ఇక ఇష్టం ఉన్న వాళ్ళు ఇది జీలకర్ర, ఎండు కారం, కొద్దిగా సాల్ట్ వేసి చేసుకున్న పౌడర్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలాగా కొద్దిగా ఆనియన్స్ కూడా చాలా బాగుంటుంది. అన్నా దోశ టేస్ట్ చేద్దాము. మా మనమరాళ్ళకి తినిపిస్తా ఎలా ఉందో. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. నాన్న దోశ బాగుంది, సూపర్ ఉంది. ఇంకా ఆలు కర్రీ కూడా అంచుకి చాలా బాగుంది. థ్యాంక్ యూ బంగారు. Please like, share and subscribe to Nanama Vantalu.